డాన్ డ్రేపర్ ఈ పేరు వినగానే మనకేం గుర్తొస్తుంది? అతని ఆ తిరుగులేని కాన్ఫిడెన్స్ కదూ. కాని ఆ ఆత్మవిశ్వాసం ఎక్కడ్నుంచొస్తుంది? అది కేవలం పైకి కనిపించే నటన మాత్రమేనా, లేక దాని వెనక ఇంకా లోతైన రహస్యాలేమైనా ఉన్నాయా? ఈ విశ్లేషణలో మనం ఆ రహస్యాలను ఒక్కొక్కటిగా ఛేదిస్తూ అసలైన ఆత్మవిశ్వాసం యొక్క 4 స్థాయిల గురించి తెలుసుకుందాం. ప్రేమ అంత బలమైన భావోద్వేగాన్ని కూడా కేవలం ఒక వస్తువుని అమ్మడానికి సృష్టించిన ఉపాయంగా మార్చగలగడం చూశారా? ఈ ఒక్క మాట చాలు డాన్ ఆలోచనా విధానం ఎంత శక్తివంతమైనదో చెప్పడానికి. అతని కాన్ఫిడెన్స్ కేవలం నిలబడే తీరులో కాదు, అతని మాటల పదునులో, అతను ప్రపంచాన్ని చూసే దృష్టిలోనే ఉంది. మనమందరం ఆత్మవిశ్వాసమంటే ఒకేలా అనుకుంటాం, కాని అసలు విషయమేంటంటే దానికి 2 ముఖాలుంటాయి. ఒకటి మనం ప్రపంచానికి చూపించేది, మన నడక, మన మాట, మన ప్రవర్తన. దీన్ని బాహ్య ఆత్మవిశ్వాసం అంటారు. ఇక రెండవది అంతకంటే చాలా ముఖ్యమైనది, మన లోపల మనం ఎలా ఫీలవుతున్నామనేది. అదే అంతర్గత ఆత్మవిశ్వాసం. అయితే ఈ విశ్లేషణలో మనం ఒక ప్రయాణం చేయబోతున్నాం. మొదటి స్థాయిలో డాన్ బాడీ లాంగ్వేజ్ను గమనిస్తాం. తర్వాత అతని మానసిక ప్రశాంతతను అర్థం చేసుకుంటాం. అట్టడి నుంచి అతని ఒప్పించే శక్తి వెనుక ఉన్న నిర్లిప్తతను పరిశీలించి, చివరిగా అతని ఆత్మవిశ్వాసానికి మూలమైన ఆ అచంచలమైన నమ్మకమేంటో కనుక్కుంటాం. అసలైన అచంచలమైన ఆత్మవిశ్వాసమంటే ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయడమే. బయటకు కనిపించే ధైర్యం, లోపల ఉండే ప్రశాంతత. ఈ రెండూ కలిసినప్పుడే అది సాధ్యం. సరే, మరి ఈ ప్రయాణాన్ని మొదటి అడుగుతో మొదలుపెడదామా? సరే, లెవెల్ 1 బయటి ఆత్మవిశ్వాసం. ఇది మన కళ్లకు వెంటనే కనిపించేది. డాన్ డ్రేపర్ ఒక గదిలోకి నడిచినప్పుడు అతను మాట్లాడకముందే అతను ఉనికి మాట్లాడుతుంది. అది ఎలా సాధ్యమో ఇప్పుడు చూద్దాం. ఒక్కసారి గమనించండి, డాన్ ఎప్పుడూ హడావిడిగా బిగుసుకుపోయి కనిపించడు. అతను కూర్చున్నా, నిలబడ్డా ఆ ప్రదేశమంతా తనదే అన్నట్టుగా చాలా రిలాక్స్డ్గా ఉంటాడు. ఈ సౌకర్యవంతమైన భంగిమ ఎదుటివారికి తెలియకుండానే ఒక సందేశం పంపుతుంది. అదేంటంటే, నేనిక్కడ కంట్రోల్లో ఉన్నాను, నాకెలాంటి ఆందోళన లేదు. డాన్ తన కంటిచూపును ఒక ఆయుధంగా ఎలా వాడతాడో చూడండి. మొదట అతను కావాలనే కొంచెం దూరంగా, అంటిముట్టనట్టుగా ఉంటాడు. దీనివల్ల ఏమవుతుందంటే అవతలి వ్యక్తి అతని దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నిస్తాడు. ఇది తెలియకుండానే పవర్ డైనమిక్ను మార్చేస్తుంది. ఇక తాను ముఖ్యమైన విషయం చెప్పాలనుకున్నప్పుడు ఆ చూపు ఎంత పదునుగా మారుతుందో. అతని మాటలకు బలాన్నిచ్చేదే ఆ చూపే కదా. సరే, బాడీ లాంగ్వేజ్ ఇంపార్టెంటే, కానీ నిజమైన కాన్ఫిడెన్స్ అంతకు మించింది. ఇప్పుడు మనం రెండో స్థాయికి వెళ్దాం. ఇక్కడ డాన్ ఏమి చేస్తాడో కాదు, అతను ఏమీ చెయ్యడో అనేది ముఖ్యం. అదే అంతర్గత నిశ్చలత. దీన్ని ఎలా ఊహించుకోవాలంటే ఒక పెద్ద తుఫాను మధ్యలో నిశ్చలంగా నిలబడ్డ చెట్టులాంటిదన్నమాట. బయట ఎంత గందరగోళమున్నా లోపల ప్రశాంతంగా, నిశ్చలంగా ఉండగలగడం. ఇది కేవలం బాడీ లాంగ్వేజ్తో నటించడం కాదు, నిజంగా ఒత్తిడిని తట్టుకుని నిలబడగలగడం. అదే అసలైన బలానికి పునాది. ఈ నిశ్చలత అంటే ఏంటో మాటల్లో చెప్పడం కన్నా ఒక ఉదాహరణతో చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. రోమ్లోని ఒక రెస్టారెంట్లో డాన్ను అవమానించినప్పుడు అతను ఎలా స్పందించాడో ఒక్కసారి చూద్దాం. చూసారా, ఇక్కడ తేడా మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. అవతలివాళ్లు వెంటనే రెచ్చిపోయి తమలోని అభద్రతను బయటపెట్టుకున్నారు. కాని డాన్ చాలా ప్రశాంతంగా ఉన్నాడు, సిచ్యువేషన్ను తన కంట్రోల్లోకి తీసుకున్నాడు. అతిగా స్పందించడం బలహీనతైతే, నిశ్చలంగా ఉండటం బలం అని ఈ సన్నివేశం మనకు చూపిస్తోంది. ఒక పిచ్ ఫెయిల్ అయినప్పుడు మనలో చాలామంది ఏం చేస్తాం, వెంటనే ఏదో ఒకటి చెప్పి కవర్ చేయడానికి చూస్తాం. కాని డాన్ ఏం చేశాడో చూడండి. ఏకంగా 20 సెకండ్ల పాటు నిశ్శబ్దంగా ఉన్నాడు. ఆ నిశ్శబ్దం అసౌకర్యంగా ఉన్నా అది అతనికి ఆలోచించుకోవడానికి, పరిస్థితిని తన నియంత్రణలోకి తెచ్చుకోవడానికి సమయమిచ్చింది. ఆత్మవిశ్వాసం వేగంలో కాదు, నిదానంలో, నియంత్రణలో ఉంటుంది. సో, ఒత్తిడిలో డాన్ ఫాలో అయ్యే ప్రాసెస్ ఇదే అనమాట. మొదట సమస్యను గుర్తించడం, తర్వాత ఆలోచించడానికి ఆగడం, చివరగా ప్రశాంతంగా స్పందించడం. గుర్తుంచుకోండి, వెంటనే స్పందించాలనే ఒత్తిడికి లొంగిపోవడం బలహీనత. ఆగడం, ఆలోచించడం ఒక వ్యూహాత్మక ఎంపిక, అదే శక్తి. ఇక్కడే ఒక విచిత్రమైన విషయం ఉంది. అదేంటంటే, మనం ఒకరిని ఒప్పించడానికి ఎంత ఎక్కువగా ప్రయత్నిస్తే మన శక్తి అంతా తగ్గిపోతుంది. నిజమైన ఒప్పించే శక్తి 3వ స్థాయిలో ఉంది. అదే నిర్లిప్తత. అంటే ఫలితం ఎలా ఉన్నా పట్టించుకోకపోవడం అనమాట.
మామూలుగా అయితే క్లయింట్ పైన ఏజెన్సీ కింద ఉంటుంది గదా, కాని డాన్ ఆ రూల్నే మార్చేస్తాడు. మీరు నన్ను నమ్మకపోతే మన సమయం ఎందుకు వృధా చేసుకోవాలి అని సూటిగా అడుగుతూ తనను తాను ఒక సమాన భాగస్వామిగా నిలబెట్టుకుంటాడు. ఎందుకంటే వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నవాడికే ఎక్కువ శక్తి ఉంటుంది. ఇప్పుడు ఈ రెండింటి మధ్య తేడా చూడండి. ఎడమవైపు ఉన్నది పవర్, కుడివైపు ఉన్నది వీక్నెస్. ఒకటి నాకు నీతో పని లేకపోయినా పర్లేదు అనే ధీమాను చూపిస్తే, మరొకటి దయచేసి నన్ను ఒప్పుకో అనే అవసరాన్ని చూపిస్తుంది. ప్రజలు ఎప్పుడూ అవసరమున్నవారి నుండి దూరంగా, ధీమాగా ఉన్నవారివైపు ఆకర్షితులవుతారు. అందుకే వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు అవతలివారే మన వెంట పడతారు. సరే, ఇప్పటిదాకా మనం చూసిన బాడీ లాంగ్వేజ్, నాన్ రియాక్టివిటీ, నిర్లిప్తత ఇవన్నీ చెట్టుకుండే కొమ్మలు, ఆకులు లాంటివి. కాని ఇప్పుడు మనం ఆ చెట్టు వేర్ల దగ్గరికి వెళ్తున్నాం. 4వ స్థాయి మిగతా అన్నింటికీ ఆధారమైన ఆ అచంచలమైన నమ్మకం. సిరీస్ చివరికి వచ్చేసరికి ఏం జరుగుతుందంటే, డాన్ తన జీవితాంతం వేసుకున్న ముసుగును నెమ్మదిగా తీయడం మొదలుపెడతాడు. హెర్షీస్ పిచ్లో తన చేదు గతాన్ని ఒప్పుకోవడం, పెగ్గి ముందు తన అసలు రూపాన్ని బయటపెట్టడం, ఇలా ప్రతిసారీ తన బలహీనతలను అంగీకరించినప్పుడే అతను మరింత బలంగా మారతాడు. ఆ రిట్రీట్లో ఒక మామూలు వ్యక్తి చెప్పిన ఈ కథ డాన్ డ్రేపర్ జీవిత రహస్యాన్ని ఒక్కసారిగా మన ముందు పెడుతుంది. తలుపు మూసేశారు, లైట్ ఆరిపోయింది, బహుశా వారు నిన్ను ఎంచుకోరు. తన జీవితాంతం డాన్ లోపల అనుభవించిన భయం, ఆవేదన ఇదే అనమాట. సో ఇవన్నీ మనల్ని ఒకే ఒక ఫైనల్ ప్రశ్నకు తీసుకొస్తాయి. శరీరభాష కాదు, ప్రశాంతత కాదు, నిర్లిప్తత కూడా కాదు. అసలు ఈ అచంచలమైన, తిరుగులేని ఆత్మవిశ్వాసానికి మూలమేంటి? సమాధానం ఒక్కటే. నిజమైన ఆత్మవిశ్వాసమంటే ప్రపంచం మొత్తం మనల్ని వదిలేసినా మనల్ని మనం ఎప్పటికీ వదులుకోమనే నమ్మకం. అది బయటివారి ఆమోదం మీద ఆధారపడదు, మన స్వీయ ఆమోదం నుండి పుడుతుంది. ఓకే, ఇప్పుడు ఈ పజిల్ ముక్కలన్నింటినీ కలిపి చూద్దాం. బయటకు కనిపించే నైపుణ్యాలను లోపల ఉండే ఆ అచంచలమైన నమ్మకంతో ఎలా కలపాలో చూద్దాం. అంటే కొమ్మలు, ఆకులు మనం బయట స్కిల్స్ అన్నమాట, మన బాడీ లాంగ్వేజ్, మన మాట తీరు. కాని ఒక చెట్టు బలంగా నిలబడాలంటే దానికి లోతుగా పాతుకుపోయిన వేర్లు కావాలి. ఆ వేర్లే మన అంతర్గత నమ్మకం. వేర్లు ఎంత బలంగా ఉంటే చెట్టు అంత శక్తివంతంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసం కూడా అంతే. కాబట్టి ఒకసారి ఆలోచించండి, మనం చూసిన ఈ 4 స్థాయిలలో శారీరక ఉనికి నుండి అచంచలమైన నమ్మకం వరకు వ్యక్తిగత ఎదుగుదలకు గొప్ప అవకాశం ఎక్కడ దాగి ఉంది? ఈ ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం.